రమ్మీ గురించి ఆలోచిస్తున్నారా? ace23.com ఉంది కదా. టాలీవుడ్ లో అందంలోనూ అభినయంలోనూ డేర్ చేయడంలోనూ ప్రయోగాత్మక చిత్రాలు చేయడంలోనూ బాలయ్యను మించిన హీరో లేడు అని చెప్పాలి. అయితే వరుసగా 2-3 ఫ్లాప్స్ వస్తేనే భయపడిపోయి తెరమరుగైపోతున్న హీరోలు ఉన్న ఈ కాలంలో హిట్స్ అండ్ ఫ్లాప్స్ తో సంబంధం లేకుండా ఎక్కడా క్రేజ్ తగ్గకుండా సినిమాలు చేస్తూ అభిమానుల్ని అలరిస్తూ వస్తున్నాడు మన బాలయ్య. ఇంకా చెప్పాలంటే తాజాగా 100వ సినిమా విషయమే తీసుకుంటే ఎవరైనా ప్రతిష్టాత్మక 100వ చిత్రం అంటే ఎలా అయినా హిట్ కొట్టాలన్న ఆలోచనతో కమర్షియల్ కథను ఎంచుకుంటారు. కానీ అక్కడ కూడా బాలయ్య తాను అందరిలాంటి వాణ్ణి కాదు అని నిరూపించుకున్నాడు. తనదైన సాహసంతో గౌతమిపుత్ర శాతకర్ణి సినిమాను ఎంచుకుని శభాష్ అనిపించుకున్నాడు. ఇక ఈ మ్యాటర్ అంతా పక్కన పెట్టి అసలు మ్యాటర్లోకి వస్తే టాలీవుడ్ లో ఫ్యాక్షన్ చిత్రాలకు ఊపిరి పోసిన ఏకైక హీరో ఎవరు అంటే మన బాలయ్యే అని చెప్పక తప్పదు. ఒక సమరసింహారెడ్డి, నరసింహానాయుడు, చెన్నకేశవరెడ్డి ఇలా పవర్ఫుల్ టైటిల్స్ తో సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. అంతేకాదు అప్పట్లో టాలీవుడ్ చరిత్రను తన సినిమాలతోనే తిరగరాసిన హీరో బాలయ్య. అయితే ప్రస్తుతం పూరి జగన్నాథ్ దర్శకత్వంలో నటిస్తున్న బాలకృష్ణ ఈ చిత్రం తర్వాత తమిళ దర్శకుడు కెఎస్ రవికుమార్ దర్శకత్వంలో నటించడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన విషయం తెలిసిందే. కాగా టాలీవుడ్ సర్కిల్స్ నుంచి వినిపిస్తున్న వార్తల ప్రకారం చూస్తుంటే ఈ చిత్రానికి రెడ్డి గారు అనే పవర్ఫుల్ టైటిల్ ని పెట్టడానికి ఆలోచన చేస్తున్నారట. ఇప్పటికీ ఈ టైటిల్ ను పరిశీలనలో పెట్టారట. మరి కథకు సరిపోతుందో లేక పాత్రని పోలి ఉందో లేదో కానీ ఈ టైటిల్ మాత్రం టాలీవుడ్ లో బాలయ్యకు మాత్రమే సరిపోతుంది అని చెప్పక తప్పదు. మొత్తంగా ఇదే నిజమైతే నందమూరి అభిమానులు మరో ఫ్యాక్షన్ హిట్ కి సిద్ధంగా ఉండాల్సిందే. నా పేరు ధనుష్ రిషి. అందరూ ముద్దుగా దరి దరి అని పిలుస్తుంటారు. దేవుడికి నా పైన ఉన్న క్లారిటీ, నా బ్యాడ్ లక్ ఉన్న గ్రావిటీ నాకు చిన్నప్పుడే అర్థమైంది. నా లైఫ్లో లక్ ఫ్యాక్టర్ రాంగ్గా ఉండొచ్చు కానీ లవ్ ఫ్యాక్టర్ మాత్రం చాలా స్ట్రాంగ్ గా ఉంది. ఒక మనిషి చేయి చూసి తన జాతకం మొత్తం చెప్పేయగలను. కమింగ్ సూన్.